S99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలుగా ఉన్న సామాన్యులకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. ఎన్నికల్లో ఓడినా సరే వరించిన కేంద్ర మంత్రి పదవి. ట్రాక్టర్ అమ్మేసి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన పాక్ అభిమాని. నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు. दृश्य दूरदर्शन की ओर से चंद्रबाबू नायडू जो एनडीए के घटक दल टीडीपी के नेता और नवनिर्वाचित मुख्यमंत्री हैं आंध्र प्रदेश के, to cooperate with each other on various subjects, which have been identified as areas such as the PM Awas Yojana and Har Ghar Jal, among many of the other 100% saturation schemes. सबको जोड़ा है और इस समय पर्दे पर पवन कल्याण, जिनके लिए प्रधानमंत्री ने अभी कहा था कि ये हवा का झोंका नहीं बल्कि तूफान, श्री ओम बिरला और साथ में उनकी पत्नी डॉक्टर अमिता बिरला. So I was talking about తెల్లకూరు మండలం చిల్లకూరు టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు చెలరేగి 3 సంవత్సరాల చిన్న పాప చనిపోయే పరిస్థితి. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న వైఎస్ఆర్సీపీ నేతలు. ఏ నేరం చేస్తే ఒకళ్ళు తప్పు చేస్తుంటే వీడు చేసిన తప్పుకి అనుభవించాలని మేమే ఉంటాం. చేయి తప్పుకు తీసుకొని వచ్చి అన్యాయంగా పెడితే ఎట్లా కూరుకుంటాం సార్ మేము? మీరందరూ గమనించండి, మీరు కూడా వెరిఫై చేయండి. 3 సంవత్సరాల బిడ్డ, అదే ఆడ సిమ్టమ్స్ ఉన్నాయి ఆ బ్రిడ్జి మీద. ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది పాప, 3 సంవత్సరాల పాప. ఆ రోజు ఆడుండే కానిస్టేబుల్సే తరుముకున్నారు వాళ్ళని. తిరిగి ఆ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా 307 కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసర వీల్ రంగుల మాదిరా ఒక్క రోజు కాల ఇదే మారి మేము 5 సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా? 307 కేసులు ఎన్ని ఉండాలా? మర్డర్ కేసులు ఎన్ని ఉండాలా? ఈ స్టేషన్లో 307 కేసు ఒక్కటి ఉందా? 5 సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థపరులు, కొంతమంది దుష్ట శక్తులు, కొన్ని పోలీసు వ్యవస్థలో కొన్ని చుత్ర శక్తులు దీని ప్రభావంతో తప్పుడు కేసు బనాయించి జైలు పోతున్నా. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలుగా ఉన్న సామాన్యులకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. ఇది బీజేపీతోనే సాధ్యమవుతాయనడానికి ఇదే నిదర్శనం. శ్రీ కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు. మాకెవరికి బంధుత్వం లేదు. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు. కానీ మరి ఎవరు లేకపోయినప్పటికీ కూడా సిద్ధాంతమే ఈరోజు మాకు ఊపిరి. మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఒక కేబినెట్ మినిస్టర్, ఒకటి ఎంఓఎస్ స్టేట్, ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నిజంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక నిక్కస్ అయినటువంటి కార్యకర్త, అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మరి పార్టీని జెండా మోసినటువంటి మరి నర్సాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో, ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈరోజు
మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన ఆ నేతలను కేంద్ర మంత్రి పదవి రూపంలో అదృష్టం వరించింది. ప్రత్యక్ష పోర్లోని ఓడినప్పటికీ పార్టీని గెలిపించేందుకు వారు చేసిన కృషిని పార్టీ అధిష్టానం గుర్తించింది. నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో చోటిచ్చింది. తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నేత ఎల్ మురుగన్, పంజాబ్కు చెందిన బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టు ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎల్ మురుగన్ నీలగిరి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు. కానీ డీఎంకే నుంచి పోటీ చేసినటువంటి కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 2021లోనే రాజ్యసభకు ఎంపికైన మురుగన్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. తమిళనాడులోని బీజేపీ ఈసారి బాగా పుంజుకుంది. ఒక్క సీటు కూడా గెలుచుకున్నప్పటికీ ఓట్ల శాతం పెరిగింది. దీంతో కేంద్ర మంత్రివర్గంలోని తమిళనాడుకు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ అధిష్టానం భావించింది. తొలుత తమిళనాడు పార్టీ అధ్యక్షులు అన్నామలైకి మంత్రి పదవి దక్కిందంటూ ప్రచారం జరిగినప్పటికీ చివరికి ఎల్ మురుగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోని బీజేపీని గెలిపించేందుకు మురుగన్ ఎంతో కష్టపడ్డారని, ఆ కష్టానికి ప్రతిఫలంగానే కేంద్ర మంత్రి పదవి లభించిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఎప్పటి మాదిరిగానే క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన మజాను అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత ఆటగాళ్లు, ఫ్యాన్స్, మద్దతుదారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మరోవైపు షాక్ ఆటగాళ్లు, ఇక ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర విచారంలో మునిగిపోయారు. పాక్ డ్రెస్సింగ్ లో అందరూ భారమైన హృదయాలతోటి కనిపించారు. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడటంతో పాకిస్తాన్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఓటమి బాధకు గురవుతున్నటువంటి పాకిస్తానీ క్రికెట్ ఫ్యాన్స్ లో ఓ అభిమాని గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సదరు పాక్ అభిమాని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏకంగా తన ట్రాక్టర్నే అమ్మేశాడు. ట్రాక్టర్ ను అమ్మగా వచ్చినటువంటి $3,000 తోటి మ్యాచ్ టికెట్ కొనుగోలు చేశారు. అనుకున్నట్టుగానే న్యూయార్క్ వెళ్లి నసావ్ కౌంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ను వీక్షించారు. కానీ పాకిస్తాన్ ఓడిపోవడంతో అతడు తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. మూడోసారి ముచ్చటగా ప్రజల ఆశీర్వాదంతో ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గెలుపొందిన శుభ సందర్భంగా ఈరోజు కదిరి పట్టణంలోని మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి స్వగృహం నందు బాణసంచాలు పేలుస్తూ స్వీట్లు తినిపించుకుంటూ విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జట్టి ఆంజనేయులు, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తలుపుల తిమ్మరాజు, పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు, టెంకాయల కృష్ణప్ప, మహిళా మోర్చా నాయకురాలు కృష్ణవేణమ్మ, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సమీవుల్లా, కదిరి రూరల్ అధ్యక్షులు చలపతి, శంకర్, గోవర్ధన్, మార్కెండయ్య, హరినాథ్ నాయుడు, వాల్మీకి, హరి, తలసాని దివాకర్, యువమోర్చా పట్టణ అధ్యక్షులు జట్టి ఉదయ్, నాని, జగదీష్, బషీర్, తేజ, కార్తిక్, వెంకటేష్, వినోద్ కుమార్, తన్వీర్, బాలు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కృష్ణ నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. భారత్ మాతా కీ మరొకసారి అంటే మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్న సందర్భంగా యావత్తు దేశమే కాకుండా యావత్తు ప్రపంచం కూడా
ఆనందోత్సాహాలతో వెల్లివిరుస్తోంది. నో డౌట్ ఒక్క కాంగ్రెస్ హయాంలో అప్పుడు నెహ్రూ గారు వచ్చిండేటువంటి స్వాతంత్రాన్ని తమ కుటుంబమే సాధించింది అనేటువంటి ప్రజల్ని ఒక మభ్యలో పెట్టి 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. కానీ దాని తర్వాత ఎవరికీ కూడా ఇది సాధ్యం కాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి ఒక మహానుభావుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని యావత్తు ప్రపంచము గుర్తిస్తోంది, యావత్తు సమాజము కూడా గుర్తిస్తోంది. ఈరోజు మనం చూస్తే అటు నెహ్రూ గారి మీద కూడా అనేక రకాలైనటువంటి అవినీతి కేసులు ఉన్నాయి, ఇందిరాగాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి, రాజీవ్ గాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి, సోనియా గాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి, నేషనల్ హెరాల్డ్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్క నరేంద్ర మోడీ గారి మీద మాత్రమే అవినీతి అనేటువంటి ఒక పదానికి కూడా అర్థం తెలియనటువంటి ఏమాత్రం కూడా కేసులు లేనటువంటి ఒక మహనీయుడు, యావత్తు ప్రపంచంలో భారతదేశాన్ని జగద్గురువుగా తీసుకెళ్లేటువంటి ఒక మహానాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం మనం అందరము స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారికి మద్దతుగా ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరి కోసం, అందరికీ తోడుగా, అందరి యొక్క కష్టంతో, అందరి యొక్క విజయం కొరకు అని. దీన్ని మనం సాధించాలంటే మనం కూడా వారికి మద్దతుగా దేశభక్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ రంగాల్లో వాళ్ళు ఆ రంగాల్లో దేశం కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మరోసారి ప్రధాని కాబోతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వలిగొండ మూసీ బ్రిడ్జిని R&B అధికారులతోటి పరిశీలించి వెంటనే పూర్తి స్థాయిలోని మరమ్మతులు చేయించాలని మరియు నూతన 4 లైన్ల బ్రిడ్జిని కూడా ప్రతిపాదనలకు తయారు చేయాలని అధికారులను ఆదేశించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మనం కొత్త బ్రిడ్జ్ అని ఇక్కడ అంటే మనకు ఇది నడుస్తుంటుంది. ఆడ కొత్తది ఆడ అలైన్మెంట్ కరెక్ట్ అలైన్మెంట్ ఇదే ఉంటుంది. ఇదే ఉంది కాబట్టి రోడ్డు కూడా ప్రాబ్లం. దీని ఎస్టిమేషన్ సేమ్ అయితే కొత్త ఎస్టిమేషన్ కాదు. సరే అదొకటి ఇదైతే వేసుకొని ఉంటుంది కదా. మరి తర్వాత గ్యాస్ కిందికి పోవట్లేదు అసలు, అందుకే సైడ్ వాటర్ పోవాలి. వాటర్ జాయింట్ హింసని ప్రోత్సహించం, కానీ చట్టం పవర్ ఏంటో తప్పక రుచి చూపిస్తాం. రెడ్ బుక్ ఈజ్ ఏ రియాలిటీ. పట్టాభిరామ్. రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును ఏలేసుకుంటూ ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు,
రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే, నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు. నిన్న 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కా గారిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నావు మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకోండిరా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు, ఈ దారుణాలు, ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? నేను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు, దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. జూన్ 4వ తేదీన 151 నుంచి 11 స్థానాలకి పడిపోయారు మీరు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలుగా ఉన్న సామాన్యులకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. ఎన్నికల్లో ఓడినా సరే వరించిన కేంద్ర మంత్రి పదవి.
ట్రాక్టర్ అమ్మేసి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన పాక్ అభిమాని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.